హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. బెండకాయతో ఎప్పుడు ఒకేలాగా గ్రేవీ ఐటమ్స్ కాకుండా ఇలా ఒకసారి గుత్తి బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గుత్తి బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా కోసం పల్లీలు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో ఈ మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో పల్లీలను వేసేసి లో ఫ్లేమ్లో పల్లీలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసేసి నూనె కాగిపోయిన తర్వాత శనగపప్పును వేసేసి దోరగా వేయించేసి అందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలను కూడా వేసేసి వేయించేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకును వేసేసి వేయించేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకొని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. అన్నింటినీ ఒకేసారి వేసేసి వేయించేసుకోకూడదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే అన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్ ముక్కల్ని వేసేసి ఒకసారి వేయించేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించేసుకోవాలి. మూత ఓపెన్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ టమాటా, ఆనియన్స్ని కూడా మరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. వీటన్నింటినీ ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసేసుకొని అందులో ముందుగా మనం వేయించేసి పక్కన పెట్టేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ని వేసేసి అందులోనే సాల్టు, పసుపు, కొంచెం చింతపండును కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అందులోనే వేయించేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్స్ని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలాని ఒక సైడ్ని పెట్టేసుకొని బెండకాయలను తీసుకొని క్లీన్ చేసేసి వాటిని ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ 2 సైడ్లన ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని మిడిల్లోకి ఇలా ఒక సైడ్కి అయితే కట్ చేసుకోవాలి. మిగతా బెండకాయలని మొత్తంని కూడా అలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయ లోపల ఉన్న సీడ్స్ని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా ఒక సైడ్కి కట్ చేసినప్పుడు లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేసి మనం ఈ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్ని బెండకాయల్ని ఇలాగే కట్ చేసి మొత్తంని ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా కానీ ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క బెండకాయని తీసేసుకుంటూ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని బెండకాయ లోపలికి ఇలా స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి. బెండకాయ లోపల ఉన్న సీడ్స్ని ఇలా రిమూవ్ చేసైనా స్టఫ్ లాగా పెట్టేసుకొని మనం ఈ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకైనా అలాగే కర్రీ ఐటమ్స్కి సైడ్ డిష్ లాగైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బెండకాయలన్నింటినీ ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పీస్ని అలా బాండీలో పెట్టేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసేసి మరొక సైడ్కి అన్నింటినీ ఇలా టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇలా మగ్గించేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్లైనా బాగా ఫ్రై చేసేసుకోవాలి. లోపల పెట్టేసిన స్టఫ్ మొత్తం బెండకాయకి బాగా పట్టేసి ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. మూత పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయితే ఈ ఫ్రై కంప్లీట్ అయిపోతుంది. డీప్ ఫ్రై అయితే అస్సలు చేసుకోకూడదు. డీప్ ఫ్రై చేస్తే లోపల పెట్టిన స్టఫ్ మొత్తం బయటకైతే వచ్చేస్తుంది. ఇలా 2 సైడ్లైనా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఉండే గుత్తి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్లకు అయితే వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి.